నెల్లూరు జిల్లా విడవలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతన్నలకు కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే కొనియాడారు. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే నగదు రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ నెల 13న పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు విడుదలవుతాయని, రైతులు వెంటనే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. భాస్కర్ గారు ఈ ధాన్య సేకరణ కేంద్రం ఓపెన్ చేసుకునే దానికి మనం ఇక్కడికి వచ్చాం. ఆ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకి, మండల నాయకులకి, అలాగే ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నారు పోసిన రోజు నుంచి పంట చేతికొచ్చేదాకా ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తుంటాం. ముఖ్యంగా నేను ఎమ్మెల్యేని అయిన తర్వాత నేను కూడా మీ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక రైతునే అయినా దాని గురించి నాకెప్పుడు తెలియదు, ఎందుకంటే ఎంపీ గారే చూసుకుంటుంటారు. కానీ నాకు ఇందాక చైతన్య చెప్పినట్టు రైతు సోదరుల గురించి ఒక అవగాహన తీసుకొచ్చిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది మాతూరు సీనన్న. ఎందుకంటే ఆయన పోయిన సంవత్సరం రబీ మనకి పంట వచ్చినప్పుడు నన్ను ఒక్కరోజు నిద్రపోనిచ్చేవాడు కాదు. అమ్మ నువ్వు వస్తావా నన్ను బొమ్మంటావా, అమ్మ నువ్వు వస్తావా నన్ను బొమ్మంటావా అని చెప్పి నా దగ్గర వచ్చి కూర్చునేవాడు, నాకు ఫోన్లు చేసేవాడు. నన్ను తన దగ్గరుండి కలెక్టర్ దగ్గరికి, జేసీ దగ్గరికి, అందరి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన ఇచ్చిన ఆ ప్రోత్సాహంతోనే ఈ రోజు ఈ రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలు, ధాన్యం సేకరణ ముందే నేను కలెక్టర్ గారితో మాట్లాడి, మీరు రైతు సోదరులు ఎక్కడా ఇబ్బంది పడకుండా, ఒకవైపు మిల్లర్స్, ఇంకోవైపు అధికారులు, అలాగే ఇంకోవైపు రైతులని అందరినీ కూర్చోబెట్టి మొత్తం అందరూ కలిసి సమన్వయపరచుకొని ఎక్కడ ప్రతి సమస్య తక్కువ వచ్చేది కూడా రైతులకి. ఎన్నో దశాబ్దాలు మారిపోయినాయి, ఎంతో మంది ప్రజా ప్రతినిధులు మారిపోయారు. అయినా కూడా రైతులు ఆ గ్రోత్ అనేది కనబడలేదు. నేను చాలా విషయాలు మాట్లాడాలని వచ్చాయడ. ఎందుకంటే మేడం చాలా మంచివారు. సమస్యలు తెలియజేస్తే తప్పకుండా వాళ్ళకి పరిష్కారం చేసి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకునే మేడం అని. అందువల్ల నేను అవన్నీ అనుకొని వచ్చాను. ఇప్పుడు ఒక మాట మన పాసి శ్రీరెడ్డి గారు చెప్పారు. ఏమని చెప్పారంటే, నిన్నటిదాకా రైస్ మిల్లర్తో పోరాడుతున్నారయ్యా అట్టారు. అందువల్ల నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రైతుల కోసమే అదే చేయాల్సింది. ఎక్కువగా రైతులు దోసేది ఎవరంటే రైస్ మిల్లర్స్. వాళ్ళు ఏంటంటే భయం లేకుండా ఉంటారు, అట్టాడు జరిగిపోతుంటది. వాళ్ళందరితో పోయి మాట్లాడి మేడం గారు రైతులకి మంచి మేలు చేయడం చెప్పిందంట. ఆమెకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకో సంగతి ఏంటంటే, ఈ ఫ్లోలో నేను మామూలుగా మాట్లాడేశాను. మన వేదిక మీద ఉన్న మన ఎమ్మెల్యే గారు, అటువంటి ఎమ్మెల్యే గారు ఉండడం మనకు నిజంగా అదృష్టం. ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి రైతు సోదరులకి, అన్ని ఆల్ డిపార్ట్మెంట్ అధికారులకి ఆ హృదయపూర్వక తెలియజేస్తున్నాం. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ మన జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ మన నియోజకవర్గం చాలా అదృష్టమైంది. ఎందుకంటే ప్రజా సమస్యల్ని మన శాసనసభ ద్వారా కానీ పార్లమెంట్ ద్వారా చెప్పలేదు. అది ప్రజాప్రతినిధుల ద్వారా సాధ్యం. పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ. ఇక్కడ అదృష్టం ఏంటంటే, సార్ ఎంపీగా ఉండడం, ఎమ్మెల్యేగా మేడం గారు ఉండడం నిజంగా మనకు ఒక దేవుడు వరమే. అందువల్ల మన నియోజకవర్గానికి 10 నియోజకవర్గాల్లో ఇక్కడ అద్భుతమైన అభివృద్ధి జరుగుద్దని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇది ఒక వరం.